వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి చాప్టర్ 1 సెట్స్ స్టార్ట్ చేసాం కదా. సెట్స్లో 4 సమ్స్ చెప్పాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1Aలో 4 సమ్స్ చెప్పాను. 5th సమ్ చెప్తాను చూడండి. ఈ సమ్స్ మీకు అర్థం కావాలంటే బిఫోర్ డెఫినేషన్స్ లింక్ అవి చూడాలి మీరు. డెఫినేషన్ వీడియోస్ అవి ఛానల్లో ఉంటాయి, చూడండి. చెక్ చేసి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, సో చెక్ చేయండి. క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చాడు, లిస్ట్ ఆఫ్ ది ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. మీకు చెప్పాను కానీ కొన్ని రాస్టర్ ఫామ్స్ చెప్పాను, సెట్ బిల్డర్ ఫామ్స్ చెప్పాను. ఇప్పుడు ఏమన్నాడు, సెట్స్ మళ్ళీ అగైన్ మనకి రాస్టర్ ఫామ్లో రాయమన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్స్ లో ఇచ్చేసి రాస్టర్ ఫామ్ లో రాయమన్నాడు. రాస్టర్ ఫామ్ అంటే నథింగ్ లైక్ సెట్స్ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్స్ అని చెప్పేసి ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనేది ఏమన్నాడు, నేను పక్కన రాసేస్తాను వీటికి. ఏ ఈక్వల్స్ సెట్ అన్నాడు. ఏ అనేది సెట్ అయినప్పుడు ఏ ఈక్వల్స్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనేది ఏంటి, ఆడ్ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్స్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ లో. నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఏమవుతుంది, అప్పుడు ఫంక్షన్ నేను పక్కన రాస్తాను చూడండి, ఆన్సర్ పక్కన రాస్తాను, మీకు కావాలని రాసుకోండి. ఏ అనే సెట్ ఏమవుతుందండి, అప్పుడు ఈవెన్ ఆడ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నేచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. 1 అనేది ఆడ్ నెంబరే కాబట్టి 1, 3, 5 అండ్ సో ఆన్ కదా. అండ్ సో ఆన్ ఎంతవరకు ఉంటుందంటే మనకు తెలియదు. ఇన్ఫినిటీ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందో ఆడ్ నెంబర్ అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి, సో అది ఈవెన్ ఆడ్ నేచురల్ నెంబర్ అయింది. ఇదంతా కూడా, ఈ సెట్ అంతా కూడా దీనికి రాస్టర్ ఫామ్ ఇదనమాట. మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చేసాడు. ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చి రాస్టర్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిందని రాస్టర్ ఫామ్ లో రాసాం. సెకండ్ దాన్ని కూడా అంతే. బి ఈక్వల్స్ టు బి అనేది సెట్ అయితే ఎక్స్ అని ఇచ్చాడు. బి ఈక్వల్స్ టు ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ నెంబర్ అయినా సరే ఇంటీజర్ అవుతుంది అని. ఇక్కడ మైనస్ ఎక్కడ లిమిట్స్ కూడా ఇచ్చాడు దీనికి. -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1/2ని 0.5 గా రాసుకుంటాం. అంటే 0.5 అంటే మనం ఎక్కడి నుంచి రాసుకోవాలి, 0.5 -0.5 అంటే మనం సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బి ఈక్వల్స్ అని చెప్పేసి సెట్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంతే కదా. -0 నుంచి స్టార్ట్ అవుతుంది. లెస్ దాన్ అన్నాడు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికంటే పెద్దది పెద్దది కాబట్టి ఎక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా ఉంటుంది, 9/2 అంటే ఏంటంటే మనకి 9/2 కామన్ ఫ్యాక్టర్స్ లో రాసుకుంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంతే కదా. అంటే 4 వరకు, దీనికంటే ఎక్స్ అనేది చిన్నది కాబట్టి 4 వరకు రాసుకోవాలి. సో 0, 1, 2, 3, 4 ఇది సెట్ అవుతుంది. కానీ మీరు ఇంటీజర్ అంటే వీడు బై టూస్ లో ఇచ్చాడు కదా రాస్తుంది. మన ఇక్కడ ఇవి రాసామంటే వీటి మధ్యలో ఏ నెంబర్ ఉన్నా కూడా ఈ సెట్ లోకి వచ్చేస్తుందని అర్థం. అదండి. థర్డ్ ఫామ్ చూడండి. సి ఈక్వల్స్ సెట్ ఇచ్చాడు. సెట్ లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ అని అన్నాడు. ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్. మళ్ళీ ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ అయినప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు, x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సి అనే సెట్ లో x² అనేది ఒక ఇంటీజర్, ఎక్స్ అనేది ఇంటీజర్ అయితే ఆ ఇంటీజర్ వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉండాలంటే ఇక్కడ మనకి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 అంటే 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ అనేది 0 కి తీసుకుంటే ఇక్కడ 0 నుంచి చూడండి, 0² అని తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 0నే వస్తుంది కదా. అలాగే ఎక్స్ అనేది 1 కింద తీసుకుంటే 1² ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇది కూడా లెస్ దాన్ 4 కదా. అలాగే ఎక్స్ ఈక్వల్స్ 2 అని తీసుకుంటే 4 వస్తుంది. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి 4, 2 కూడా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది స్క్వేర్ లో ఉంది. సో మన స్క్వేర్ లో ఉన్నప్పుడు మైనస్ వాల్యూస్ కూడా ప్లస్ అవుతాయి కదా. సో ఇక్కడ మైనస్ తీసుకోవాలి. 1, 2 కూడా -1, -2 తీసుకున్నా కూడా మనకి ఇక్కడ లెస్ దాన్ 4 వస్తుంది. -1 తీసుకున్నాం అనుకోండి, -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, -1 కదా, అది 1 కదా. అలాగే అంటే లెస్ దాన్ 4 కదా. అలాగే -2 హోల్ స్క్వేర్ తీసుకుంటే 4 వస్తుంది. సో -2 ఇది కూడా సెట్ బిల్డర్ ఫామ్ లోకి వస్తుంది. సి అనే ఆప్షన్, సి అనే సెట్ అనేది చూడండి మీరు. 0, 1, 2, -1, -2 మైనస్ వాల్యూస్ ఎందుకు తీసుకున్నామంటే ఇంటీజర్ హోల్ స్క్వేర్ x² అన్నాడు కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కూడా పాజిటివ్ అవుతాయని మీకు తెలుసు కాబట్టి అలా రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి. డి అన్నాడు. డి అనే సెట్ అయితే ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్. ఎక్స్ ఈజ్ ది లెటర్ అన్నాడు. లెటర్ ఫామ్ లో రాయాలి మనకు. ఇప్పుడు సెట్ ఏమవుతుంది, మనకి ఇందులో ఉన్న లెటర్స్ రాయడం జస్ట్ LOYA. ఎల్ ఇంకా రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి రాసాం కదా. ఒకసారి రాసిన దాన్ని మనం రాయక్కర్లేదు. ఇది సెట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి. ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనేది ఏంటి, మంత్ ఆఫ్ ఏ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. అంటే మనకి ఫంక్షన్ ఏమవుతుంది, ఫంక్షన్ కాదు, సెట్ ఏమవుతుంది మనకి. జనవరిలో 31 days ఉంటాయి. జనవరి కాదు, ఫిబ్రవరి. మార్చిలో 31 ఉంటాయి. మళ్ళీ ఏప్రిల్లో 30 ఉంటాయి. మే 31 ఉంటుంది. జూన్ కూడా జూన్ 30 ఉంటుంది.
జూలై 31 ఉంటుంది, మళ్ళీ జూలై రాకూడదు, ఆగస్ట్ 31 ఉంటుంది, సెప్టెంబర్ 30 ఉంటుంది, అక్టోబర్ 31 ఉంటుంది, నవంబర్ 30 ఉంటుంది. ఇది ఫంక్షన్ సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ అనేవి ఈ ఈ అనే సెట్లో ఉండే మంత్స్ అవుతాయి. అలాగే సిక్స్త్ కండిషన్ చూడండి. ఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనేది ఏంటి? కాన్సోనెంట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రొసీడ్స్ కే. ఎక్స్ అనేది కాన్సోనెంట్ అవుతుంది. ఎక్కడ దాకా? ఎక్కడ లోపు? కే లోపు ఉన్న వాటిల్లో ఉండే కాన్సోనెంట్స్ అవుతుంది, అదే సెట్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఎఫ్ అనేది ఏమవుతుంది? మనకి ఓవెల్స్ ఏంటి? ఏఈ ఐఓయు కదా. ఏఈ ఐఓయు అన్నప్పుడు మనకి కే దాకానే కనుక్కోమన్నాడు కాబట్టి కాన్సోనెంట్స్ ఏమవుతాయి? బి, సి, డి, ఈ అనేది ఓవెల్ అవుతుంది. ఏఈ కదా, ఏబిసిడిఈ, ఎఫ్, జి, హెచ్, ఐ మళ్ళీ ఓవెల్ అవుతుంది. ఏ, జే, ఇది మనకి ఫంక్షన్ అవుతుంది. ఈ సమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రివైండ్ వీడియో చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడండి. మ్యాచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ ఆన్ ది లెఫ్ట్ ఇన్ ది రోస్టర్ ఫార్మ్ విత్ ది సేమ్ సెట్ ఆన్ ది రైట్ డిస్క్రైబ్డ్ ఇన్ ది సెట్ బిల్డర్ ఫార్మ్. రైట్ ఏమన్నాడు? మనకి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా రోస్టర్ ఫామ్ లో ఉన్నాయి, వీటిని మ్యాచ్ చేయండి అని అన్నాడు. మీకు కలపాలి, జతపరచము అని చదివి చేసి ఉంటారు కదా మీరు అప్పర్ స్టాండర్డ్, అది లోయర్ స్టాండర్డ్స్ లో. మీరు ఇప్పుడు ఎలా ఈజీగా ఉంటుందండి మీకు? రైట్ సైడ్ ఉన్న సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్న ఈ ఫామ్ ఈక్వేషన్, ఈ ఫార్మేషన్స్ చూసుకుని వీటిని ఫైండ్ చేయడం ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఎక్స్ అన్న ఏ కాన్సెప్ట్ చెప్పినా చూడండి. ఏ స్టేట్మెంట్ అనేది ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అన్నాడు. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అయితే అది దట్ ఈస్ డివైజర్ ఆఫ్ 6 అన్నాడు. 6 చేత భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది అన్నాడు. అది 6ని భాగించబడుతుంది అంతే కదా. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అయితే డివైజర్ ఆఫ్ 6, ఆ ప్రైమ్ నెంబర్ 6 యొక్క డివిజిబుల్ 6ని డివిజిబుల్ చేస్తుంది అన్నాడు. అంటే ఈ డివైజర్ అనే ప్రైమ్ నెంబర్ అనేది 6 కంటే తక్కువ. 6 కంటే తక్కువ ఉన్న మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి? 2, 3, 5 కదా. 2, 3, 5 అన్నప్పుడు 5 అనేది 6తో డివిజిబుల్ అవ్వదు, 6ని డివిజిబుల్ చేయదు. కాబట్టి 2, 3 అనేవి ఆప్షన్ ఏకి స్టేట్మెంట్ కి రోస్టర్ ఫామ్ అవుతాయి. ఆప్షన్ ఏకి రోస్టర్ ఫామ్ లో ఉన్న 2, 3 ఎక్కడ ఉన్నాయి మనకి? ఇందులో 2, 3 అనేది 1 లో ఉన్నాయి. సో మనకి ఆప్షన్ ఏమనేది అవుతుంది? ఇక్కడ రాయన కింద రాస్తాను చూడండి. ఫస్ట్ దానికి ఆప్షన్ 2కి ఒక పని చేద్దాం. ఇలా నేను ఇందులో డైరెక్ట్గా ఈక్వేట్ చేస్తాను, మీరు రాసుకోండి. సెకండ్ దానికి ఫస్ట్ ఏ కండిషన్కి సెకండ్ ఆన్సర్ ఇటు నుంచి చూసినప్పుడు ఇక్కడ చూడండి. నెక్స్ట్ బి కండిషన్, ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నేచురల్ నెంబర్ లెస్ దెన్ 10 అన్నాడు. ఆడ్ నేచురల్ నెంబర్ అంటే నేచురల్ నెంబర్స్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 అండ్ సో అనాలా కదా. కానీ ఇక్కడ వాళ్ళు లెస్ దెన్ అన్నాడు. లెస్ దెన్ అంటే 10 కంటే తక్కువ. 10 కంటే తక్కువ ఉన్న నేచురల్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 కదా. అవి ఎక్కడ ఉన్నాయి మనకి? ఇందులో 1, 3, 5, 7, 9 ఇదే కదా ఆప్షన్ 4th. సో మనకి సెకండ్ దానికి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ సి కండిషన్ చూడండి. ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ డివిజర్ ఆఫ్ 6. ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అవుతుంది కదా. మళ్ళీ ఆ నేచురల్ నెంబర్ అనేది 6ని భాగించబడుతుంది, 6ని డివిజిబుల్ చేస్తుంది అని అన్నాడు. నేచురల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. డివిజిబిలిటీస్ మనకి ఎక్కడ? 6ని భాగించేది 1తో భాగించబడుతుంది, అలాగే 3, 2, 3 అలాగే కదా. 1, 2, 3 అండ్ 6. నేచురల్ నెంబర్ 6 కూడా ఒకటే కదా, ఓకే కదా. 6 కూడా అవుతుంది కదా. నేచురల్ నెంబర్ 6th వరకు ఉంటుంది, 6 కూడా డివిజిబుల్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ 1, 2, 3, 6 ఇలా 4 అవుతాయి కదా. 4 6ని భాగిస్తాయి. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది సికి. అలాగే డి కండిషన్ చూడండి. ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ది వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లెటర్ వర్డ్స్ లో రాయమని చెప్పన్నాడు సెట్ కింద రోస్టర్ ఫామ్ లో. సో మనకు ఆన్సర్ ఇంకా రిమైనింగ్ ఏముంది? సిఏ కదా. సిలోనే ఆల్రెడీ రోస్టర్ ఫామ్ ఉంది కాబట్టి సి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు స్పీడ్ గా చెప్పండి సార్ అని. నెక్స్ట్ రేపటి నుంచి ఎక్సర్సైజ్ 1B స్టార్ట్ చేస్తాను.
కంప్లీట్ వీడియో 1 వీడియో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే ఆ ఎక్సర్సైజ్ అంతా ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటే నేను సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. అందు గురించే సమ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేపటి నుంచి ఎక్సర్సైజ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క వీడియోలో. ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తే కనుక వీడియో లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. అంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఇంకా ఏమైనా క్లియర్గా చెప్పాలా, ఓకేనా పర్వాలేదా అనేసి ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడతోటి ఎక్సర్సైజ్ 1A అయిపోయింది. ఎక్సర్సైజ్ 1B స్టార్ట్ చేస్తాను రేపటి వీడియోలో. ఎక్సర్సైజ్ 1Bకి సంబంధించిన ఇంట్రొడక్షన్, ఆ సంబంధించిన ఎక్సర్సైజ్ సమ్స్ అన్ని కూడా ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియోలోనే అయిపోతుంది. ఇంచుమించుగా 40 minutes నియర్లీ వస్తుంది వీడియో. ఆ వీడియో కంప్లీట్గా ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కూడా ఇక్కడతో ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే దేనికి దానికి సెపరేట్గా ఉంటాను. ఇక్కడ నుంచి పార్ట్ 1 అంటే ఎక్సర్సైజ్ 1A అయిపోయింది. ఎక్సర్సైజ్ 1B నుంచి మాత్రం ఒక వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అడుగుతున్నారు కొంచెం స్పీడ్గా చెప్పమని. అవును నిజమే, కాలేజీలో స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ బోర్డు మీద చేసి చెప్పేది కాబట్టి నేను రికార్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలంటే టైం పడుతుంది, అందుకని లేట్ అవుతుంది. రేపటి నుంచి ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్సర్సైజ్ అంతా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.